పానగాల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు వన్ అండ్ ఓన్లీ సదాం ది హుస్సేన్ బా సుత శాతకర్ణి బహుపరా కక్షల కాళరాతిరిలోన కాంతిక రాజసూయాధ్వరమునే. నా పేరు బాదుషా లడ్డు. మా రాజ్య ప్రజలకు అందరికి వందనం. ఇక మా వంశం గురించి చెప్పాలంటే మా నాయన పెద్ద పరాక్రమవంతుడు. మన యుద్ధం జరుగుతా అంటే యుద్ధం పోయాడు. అవతల దేశపు రాజు గోడి సోడ వేసుకుని తొడగొట్టినట, పాల్గొట్టిడు. ఆడు గోడి సోడ తొడ మీద కొట్టి పాల్గొట్టినని చెప్పి మా నాన్న తలవాటు తీసి నరికింది. మటన్ సెంటర్ మస్తాన్ దగ్గర ఎలాడంటో చూడు, షాప్లా మటన్ తోడ గట్టి ఎలాడింది. మా తాత ప్రతి తిప్పినట్టు గీషో విరగాలి గీ ముక్కు దిగాలి. అంత వీరుడు సూర్యుడు. ఇక నా గురించి చెప్పాలంటే ఏం లేదు నాకు 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఎంతమంది పిల్లలు మీకు? ఛాన్స్ లేదంట. పిల్లలు పెంచలేక నెమ్మలేక పెంచుకుంటున్నాడు. బక్కోడా నిన్ను గెలికినారా కంటెంట్ చేసేటప్పుడు? నాకు 3 పిల్లలు. నాకు ఫస్ట్ టైం పెళ్ళి అయినప్పుడు నా పిల్లని ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటా అని చెప్పిన. ఈగ వాడింది, నరికిన. ఈగ తెచ్చే నా పిల్లని తెచ్చే. రెండో పిల్ల మీద దోమ వాలింది, దాన్ని చంపిన. మూడో పిల్ల మీద ఆడెవడో చాలిండు, ఇద్దరు నరికిన. ఇక మా రాజ్యం గురించి చెప్పాలంటే మా రాజ్యానికి ఆడెవడో యాదమ్మ రాదంట. మా రాజ్యంలో దొరి తిర్రి అన్నాడు. మా ఆడలో గొర్రెను కోసినాడు కోసి. అంతేందుకు ఈ పక్క దేశం ఉంటాడు, గాలిపటాలు రాదంట. గాలిపటం మీద గిట్ల వచ్చిన మొత్తం 1000 గాలిపటాల మీద. మా రాజ్యం పైకి వస్తే కింద ఫ్యాన్లు పెట్టి కొడితే పోయి అరేబియా మహాసముద్రం. మా సభకు వేలైంది, మన సభకు వెళ్దాం. మరి రాజ్యం అన్న తర్వాత కవులు సహజమే కదా. కవివర్య మీరు లెగండి, మంచి కవిత వదలండి. కాలేజీలో ఉంటారు అమ్మాయిలు, వా 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 కాలేజీలో ఉంటారు అమ్మాయిలు, బాత్రూంలో ఉంటుంది ఫినాయిల్. బాత్రూంలో ఫినాయిల్ ఉంటుందా? ఫినాయిల్ కాకపోతే ఫ్రిడ్జ్ పెట్టాం ఏంది పోయి. ఈయనకి ఫినాయిల్ బాటిల్ ఇచ్చి మొత్తం బాత్రూమ్ అంతా కడిగారు. నువ్వెవరు లేవు. యువరాజా మీరు నేను కవితలు రాసుకురమ్మలు. నేను కవితలు రాసుకొచ్చా. అబ్బా చెప్పరా. ఈ సత్యగాని కంపలో ఉన్నది, అప్పిగాని కంపలో ఉన్నది, ఈ బుచ్చయ్య వీధిలో అదిరా నేను అడిగింది. కడి చెప్తే మేము గుర్రం మీద దేశాటకు పోతుంటే ఏదో ఒక పాట వినబడ్డది. ఒకసారి పాట విన్నది. ఎక్కడ పాడిన పడుతుంది చూద్దాం. ఆడ తానం చేస్తాండ్రా. ఏ తానం చేయవి. ఎవరో దున్నగుడు వచ్చినాడు. దున్నగుడు కాదు, ఏం కాదు, పీప్తో పట్టుకొని గడ రోడ్డు ఉన్నది మొత్తం పాటలు పట్టుకుంటే నీ డిస్టర్బెన్స్. బయటికి వస్తారు, బయటికి రాను. చెప్పు ఏ రాజ్యం నీది? మాది పక్కనే ఉంటుంది రాజ్యం. ఇంతకు ఎవరు నువ్వు? నేను పక్క దేశపు రాజును. అయితే గీడేం చేస్తాను? శంసుని కోతి లెక్కనే ఉన్నావు. నేను దేశానికి వెళ్తున్నా. అయినా మీరు నాకు నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళిళ్ళు గిల్లు ఏమి కుదరవు. పోయి మా అయ్యతోటి మాట్లాడు. మీ అయ్య ఎక్కడ ఉంటాడు? మీ అయ్య ఈ పక్క ఉంటాడు. నేను వెళ్తున్నా మీ అయ్య దగ్గరికి. గుర్రం మీద పోతారా? కడి ఎత్తే సౌండ్ వచ్చింది. ఏమైంది అడిగితే గుర్రం పంచర్ అయింది. ఇంకా బలిమీటికి గుర్రాన్ని దొప్పుకొని షెడ్ దగ్గర తీసుకుపోయినా. అన్నకి గుర్రం మీద అయింది చూడు. ఏం గుర్రమే అది? మార్కెట్లో కొన్నాం దాన్ని. క్లచ్ బెల్ట్ పోయినాయి, గేరాలు పనిచేస్తలేవు, ఇంజిన్ ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. ఏడకొన్నా డూమ్ అంతా దెబ్బతిన్నది. ఆడ జనాలు అందరూ పరిగెడతారు. ఇట్లా పరిగెడతారు. నా గురించి తెలిసినగా పరిగెడతారు. నేను పిచ్చి కుక్కనే దారంగా పరిగెత్తాను. ఆడేదో పాటల పోటీలు జరుగుతాయి. పోయినా ఎక్కిన. యువరాజా ఎవరు మీరు? నేను మనిషిని. చెప్పాలి నీకు అది కూడా? సరే మంచి పాట పాడండి.
మేరా రష్ కే కమర్ తుడ్ గయా తేరా కమర్ మొత్తానికి బలిమిటి పాడమన్నా పాట పాడితే యువరాజా మీరు మా అమ్మాయిని గెలుచుకున్నారు తీసుకెళ్ళండి ఏడు తీసుకోవాలవా ఏడేటకాయలు తీసుకోపోయి ఇంకా పాటలు వాడికి ఎత్తే ఇక పెన్లో పెన్సిల్ ఇస్తారనుకున్నా ఆ పోరిని దునపోతున్నట్టు దాన్ని ఏడుకోమంటావు లేదు మీరు ఈ రాజ్యంలో స్వయంవరంలో గెలుచుకున్నారు అంతేనా కడి ఎత్తినే గుర్రం మీద స్వారీ చేసుకుని పరిగెత్తిన కడి ఎత్తి ఇన్ని సెకండ్ పార్ట్ వావ్